కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని తెలుగు గంగా కాలనీ నందు నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగు సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవములు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలో వేకువ జాము నుంచే ప్రాంతకాల పూజ జప పారాయణములు క్షీరాదివాసములు దీక్షా హోమము ఆవాహిత దేవతా హోమములు గణపతి రుద్రవాస్తు హోమములు వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే బుధవారం గ్రామోత్సవం శోభయాత్ర నవగ్రహ చండీ హోమములు జరుగుతాయని ఈ గ్రామస్తులు కోలాటం వాయిద్యాలతో అత్యంత వైభవోపేతంగా జరుగుతాయన్నారు. 28వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మశ్రీ కొనుమల్ల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కడప జిల్లా బద్వేలు పట్టణం తెలుగు గంగా కాలనీ యందు నూతనంగా నిర్మించినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రస్వామి వారి దేవస్థానమునందు నిన్నటి నుండి అనగా 24వ తేదీ నవంబర్ 2025వ తేదీ నుండి 28వ తేదీ నవంబర్ 28వ తేదీ వరకు పంచాహ్నిక దీక్షతో రామకార్యము ఎంతో వైభవపేతంగా ప్రారంభమైనది. నిన్నటి రోజు అనగా 24/11/2025వ తేదీ ఉదయం నుండి గణపతి పూజ, స్వస్తివాచనము, మాతృకా పూజనము, పంచగవ్య ప్రాశనము, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము, కలశస్థాపన, దేవతా ఆహ్వానము, సాయంకాలం మృత్సంగ్రహణము, అంకురారోపణము, జలాధివాసము ఈ కార్యక్రమాలన్నీ నిన్నటి రోజు సంపూర్ణంగా జరిగాయి. మరి ఈరోజు ఉదయం విశేషంగా చండీ హోమం చేయడం జరిగింది. మరి ఎంతోమంది మహిళలు, మరి కార్యకర్తలు, దేవస్థాన కమిటీ వారు అందరూ కూడా ఈరోజు చండీ హోమాన్ని బ్రహ్మాండంగా వైభవపేతంగా నిర్వహించారు. తర్వాత ఈరోజు సాయంకాలం ధాన్యాదివాసం కూడా జరుగుతుంది. రేపటి రోజు అనగా 26/12/2020వ తేదీ బుధవారం రేపటి రోజు గ్రామోత్సవం శోభాయాత్ర ఎంతో వైభవపేతంగా జరగబోతూ ఉన్నది. తర్వాత 27వ తేదీ గురువారం ధనిష్ఠా నక్షత్రములో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, శిఖర కలశ ప్రతిష్ఠ ఈ కార్యక్రమాలన్నీ 27వ తేదీ గురువారం రోజు ఉదయం జరుగుతూ ఉన్నాయి. మరి అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో 27వ తేదీ సాయంకాలం, 28వ తేదీ ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి అన్నమాచార సంకీర్తన విభావరి జరగబోతూ ఉన్నది. తర్వాత 27వ తేదీ ఈ ప్రతిష్టలన్నీ పూర్తి చేసుకొని 28వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, తదుపరి సీతారామ కళ్యాణము ఎంతో వైభవపేతంగా జరిపేదానికి కమిటీ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ దేవాలయ నిర్మాణము ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి మరి అందరి సహాయ సహకారాలతో ఎంతోమంది ఈ దేవాలయ నిర్మాణంలో సహాయ సహకారాన్ని అందించారు. వాళ్ళందరి సహకారంతో మరి కమిటీ వాళ్ళు కూడా నిరంతరము అహర్నిశలు కష్టించి సర్వాంగ సుందరంగా రామచంద్రస్వామి వారి దేవాలయ నిర్మాణం చేయడం, తదుపరి ఈ 5 రోజులు స్వామివారి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రామచంద్రస్వామి వారి అనుగ్రహము ఎవరైతే ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమాలకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా ఆ రామచంద్రస్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటున్నాం. మరి నలుదిశల నుంచి వేద పండితులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అందరి సహకారంతో ఈ రామచంద్రస్వామి వారి కార్యము
ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. ఓం స్వస్తి. కాలనీలో వెలసి ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయం నిర్మాణము ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకొని నిర్మించుకోవడం జరిగింది. అనేక మంది అనేక ఊర్లలో నుంచి మునక ప్రాంతం వాళ్ళంతా కూడా ఇక్కడికి విచ్చేసి అనేక మంది కుటుంబాలకు దాదాపు 700 కుటుంబాల వారికి దేవాలయం లేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి దేవాలయం రామాలయం లేకపోవడం వల్ల ఇక్కడ నిర్మించుకోవడానికి 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి ఈనాటికి ఆ శ్రీరామచంద్రస్వామి అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో సీతమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఇక్కడ రామాలయం అంగరంగ వైభవంగా నిర్మించుకున్నామంటే ఇక్కడ దాతలందరూ కూడా పేరు పేరున వారికి నమస్సుమాన్యులు అర్పిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో అతి ఉత్సాహంతో కష్టం చేసి కూడా ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నాము. కావున ఇక్కడికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి 5,000 నుంచి లక్షలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం.